ప్రతి ఒక్క వ్యక్తి వేరే వ్యక్తితో అనుసంధానంలో ఉన్నారు. ప్రతి ఒక్క విషయము వేరొక విషయంతో అనుసంధానమై జరుగుతూ ఉంది. దీన్ని ఇంటర్ కనెక్టెడ్నెస్ అని అంటాం. బుద్ధ భగవానుల వారు ఈ ఇంటర్ కనెక్టెడ్నెస్ గురించి ఒకటి చెప్పారు. ఏంటి అంటే, ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కూడా వేరొక వస్తువుతో అనుసంధానంలో ఉంటుంది. ఒక గొప్ప వల, ఈ విశ్వం అంతా కూడా ఒక వెబ్ ఆఫ్ నెట్తో కనెక్ట్ అయి ఉంటుందంట. అంటే ఈ విశ్వం అంతా వల ఊహించండి ఒకసారి. ఆ వలలో ఏముంటాయి? గ్యాప్స్ ఉంటాయి కదా. ఆ గ్యాప్లో చేప అనేది చిక్కుంటుంది. ఆ గ్యాప్లో ఒక్కొక్క అనుసంధానం అయ్యే తాళ్ళు ఉంటాయి కదా వలలో. అక్కడ ఒక్కొక్క డైమండ్ ఉంచండి, ఒక్కొక్క గొప్ప వజ్రాన్ని ఉంచండి. సో ఒక వలలో వజ్రం ఒకటి ఇక్కడ ఉంటుంది, తర్వాత గ్యాప్ ఉంటుంది అనుసంధానం అయ్యి, తర్వాత ఇక్కడ ఒక డైమండ్ ఉంటుంది, వేరే దగ్గర వేరే డైమండ్ ఉంటుంది. ఆ వలంతా కూడా డైమండ్స్ ఉన్నట్టు ఊహించండి. ఇప్పుడు డైమండ్ తాలూకా ప్రాపర్టీ ఏంటి? డైమండ్ అద్భుతంగా కాంతి వెదజల్లుతూ ఉంటుంది, ఒక వజ్రం అలానే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది కూడా. ఒక అద్దం ముందు మనం నుంచుంటే మన ప్రతిబింబం ఎలా అయితే కనిపిస్తుందో, ఈ వజ్రంలో వేరే వజ్రాలు కనిపిస్తాయి. ఎన్ని వజ్రాలు కనిపిస్తాయి అంటే కోటాను కోట్ల వజ్రాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ వలలో కోటాను కోట్ల వజ్రాలు ఉన్నాయి కాబట్టి. వేరే డైమండ్లో, ఆ వలలో ఉన్న వేరే వజ్రంలో మళ్ళీ కోటాను కోట్ల వజ్రాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ విశ్వం అంతా కూడా పరస్పరంగా అంత రిఫ్లెక్షన్తో నిండి ఉంది. ఈ విశ్వం అంతా కూడా అన్ని అనుసంధానంలో ఉన్నాయి అని బుద్ధ భగవానుల వారు చెప్తున్నారు.